హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 11.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, డయామీటర్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ కోన్ ఈస్ 10.5 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 10 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి కోన్ యొక్క డయామీటర్ ఆఫ్ ఏ బేస్ అన్నాడు. ఫస్ట్ కోన్ ఏ షేప్లో ఉంటుంది? ఓకేనా. సో ఇది కోన్. ఓకేనా. సో దీంట్లో డయామీటర్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 10.5 అన్నాడు. సో ఇక్కడ నుండి ఇక్కడ ఉండేది ఇది రేడియస్ అవుతుంది. సో ఈ మొత్తం కలిపితే ఏమవుతుంది? డయామీటర్ అవుతుంది. సో ఈ మొత్తం దీని ఈక్వల్ ఎంత అన్నాడు? 10.5 సెంటీమీటర్స్. ఇది డి కదా. డయామీటర్ అంటే మనం దేంతో డినోట్ చేస్తాం? డీతో. సో ఇది 10.5 సెంటీమీటర్ అండ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్, స్లాంట్ హైట్ అంటే ఇది వచ్చేసి హైట్ అవుతుంది, ఇదేమో స్లాంట్ హైట్ అవుతుంది. ఇది ఎల్. సో ఎల్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇది హెచ్, ఇది ఎల్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? కోన్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? సిఎస్సి ఆఫ్ కోన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు పై ఆర్ఎల్. ఓకేనా. సో పై ఆర్ఎల్ అనేది ఫార్ములా. సో ఇక్కడ మనకి పై వాల్యూ తెలుసు. పై వాల్యూ వాళ్ళు ఎంత ఇచ్చారు? 22/7 కదా పై వాల్యూ. ఆర్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు ఇచ్చారు. ఆర్ మనం కనుక్కోవాలి. సో డి ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? d/2 కదా. సో ఆర్ ఈక్వల్ d/2 అంటే 10.5/2. 10.5/2 అంటే 2 5s are 10, 2 2s are 4, 1 ఉంటుంది. సో 0 తీసుకుంటే 2 5s are 10. సో ఆర్ ఈక్వల్ టు ఎంత? 5.25 సెంటీమీటర్స్. సో ఆర్ వాల్యూ తెలుసు. పై వాల్యూ ఎంత? 22/7 తీసుకుందాం. సో ఎల్ ఈక్వల్ టు ఎంత? 10 సెంటీమీటర్స్. ఇవన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము, అప్పుడు ఏరియా వస్తుంది. సో 22/7 ఇంటూ ఆర్ ఎంత? 5.25 ఇంటూ ఎల్ వచ్చేసి 10. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 5.25 ఇంటూ 10 అంటే మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ అనేది ఒక ప్లేస్ అనేది ముందుకు జరుగుతుంది. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? 52.5 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ 52.5 ఇంటూ 2 మల్టిప్లై చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. సో ఇంటూ 22 అంటే 2 5s are 10, 2 2s are 4, 4 + 1 అంటే 5, 2 5s are 10. సో 0 5 0 1, 0 5 5 1 1. పాయింట్ అనేది ఒకటి దీని తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ. సో 1155 వస్తుంది. సో 1155/7, 1155/7 వచ్చింది. సో క్యాన్సిల్ చేద్దాం. 7 1s are 7, 7 1s are 7 అంటే ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 5 45 అంటే 7 6 are 42, 42 అంటే ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. సో 3 5 అంటే 35, 35 అనే 7 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 7 5s are 35. సో దట్ ఈక్వల్ టు 165 వచ్చింది. ఇది ఏంటి? సిఎస్ఏ. సిఎస్ఏ మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 165. సో యూనిట్స్ వచ్చేసి ఏంటి? ఏరియాకి యూనిట్స్ ఏముంటాయి? సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. సో వాళ్ళు మనకి క్వశ్చన్లో యూనిట్స్ దేంట్లో ఇస్తే దాంట్లో తీసుకోవాలి. సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్స్, మీటర్స్లో ఇస్తే మీటర్ స్క్వేర్స్ అని తీసుకోవాలి. ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి ఎంత? 165 సెంటీమీటర్ స్క్వేర్. ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోమంటున్నాడు. సో ఇఫ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 21 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈస్ 24 మీటర్స్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఒకసారి ఇక్కడ మనం కోన్ డ్రా చేసుకుందాం. ఇది కోన్. సో దీంట్లో డయామీటర్ ఇచ్చాడు. ఓకేనా. డయామీటర్ ఇది సెంటర్ నుండి పోయేది డయామీటర్. సో కోని యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది కదా. సో సర్కిల్లో సెంటర్ నుండి మనం పోయేది ఏమంటాం? దాన్ని డయామీటర్ కదా. సో ఆ డయామీటర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? మనం డీతో డినోట్ చేస్తాం. సో డి ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సారీ, డి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 24. డయామీటర్ అనేది 24 ఇచ్చాడు మీటర్స్లో. నెక్స్ట్ స్లాంట్ హైట్ అనేది ఎంత ఇచ్చాడు? 21. ఓకేనా. స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు? 21 ఇచ్చాడు. 21 సెంటీమీటర్స్. ఇది కూడా 24 సెంటీమీటర్స్ అయితే
24. సో మనం ఏం కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎలా తీసుకుంటాం, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఈ పైన పార్ట్ వరకే తీసుకుంటాం, ఓకేనా, ఈ పైన ఉండే పార్ట్ వరకే తీసుకుంటాం. సో కింద బేస్ని కూడా మనం కన్సిడర్ చేస్తే, కింద బేస్ని కూడా కన్సిడర్ చేసి మొత్తాన్ని కనుక్కోవాలంటే దాన్ని ఏమంటాం, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ పైన ఉండే పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి πRL ప్లస్ ఈ బేస్ యొక్క ఏరియా కూడా కనుక్కోవాలి. బేస్ ఎలా ఉంటుంది, కోన్లో సర్కిల్ షేప్లో ఉంటుంది, అంటే సర్కిల్ యొక్క ఏరియా అంటే దాని ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్కి πr² అనమాట, ఓకేనా. సో పైనది ప్లస్ ఈ కింది మొత్తాన్ని కనుక్కుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది అనమాట. సో అంటే అప్పుడు ఏమవుతుంది, రెండిట్లలో πr అనేది కామన్ ఉంది కాబట్టి πr ఆఫ్ L ప్లస్ R, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. సో దీంట్లో మనకి L ఈక్వల్ టు తెలుసు 21 సెంటీమీటర్స్, D ఈక్వల్ టు 24 అన్నాడు. సో దీని నుండి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు. ఒకసారి చూడండి, ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో L ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్, D ఈక్వల్ టు 24, దీని నుండి R ఈక్వల్ టు ఏమవుతుంది, D/2 కదా, అంటే 24/2 అంటే 12 అవుతుంది, ఓకే. సో ఇవి రెండింటిని కూడా దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ తెలుసు మనకి ఎంత, 22/7 ఇంటూ R అంటే 12, L వాల్యూ వచ్చేసి ఎంత 21 ప్లస్ R అంటే 12, ఓకేనా. సో దట్ ఈక్వల్ 22 ఇంటూ 12/7 ఆఫ్ 21 ప్లస్ 12, 21కి 12 యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 + 1 3, నెక్స్ట్ 2 + 1 3, 33 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 22 ఇంటూ 12 అంటే 2 2 జా 4, 2 2 జా 4, 1 2 జా 2, 1 2 జా 2, 4 6 2, 264/7 ఇంటూ 33, ఓకేనా. సో నెక్స్ట్ 7 3 జా 21, ఒకసారి ఇక్కడ చూడండి, 7 3 జా 21, 21 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. సో 5 4, 7 6 జా ఎంత 42, 7 7 జా 49, 7 7 జా 49 అంటే ఎంత ఉంటుంది, 49కి 5 ఉంటుంది. 5 అంటే 50 అంటే 7 7 జా 49, సో మళ్ళీ 1 ఉంటుంది. సో 1 అంటే మళ్ళీ 7 1 జా 7 ఈక్వల్ 37.71 ఇంటూ 33 వస్తుంది. సో రెండింటిని మల్టిప్లై చేస్తే 1244.57 వస్తుంది, 57 సెంటీమీటర్ స్క్వేర్, ఓకేనా అండి. సో దీంతో సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.